ప్రజాపాలన విజయోత్సవ సంబరాల కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా వేదికను పంచుకున్నారు. గతంలో ప్రతిపక్షాలు సీఎంలతో వేదికను పంచుకున్న సందర్భాలే లేవంటూ బీజేపీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. గతంలో పాపాత్ముల పాలన కొనసాగింది. 10 ఏళ్లలో సాగిన పాలన కారణంగానే ఇప్పుడు ఆర్థికంగా తెలంగాణ అప్పుల పాలైన పరిస్థితి కనిపిస్తుంది. నియోజకవర్గంలో అభివృద్ధి ఆకాంక్షించే పదే పదే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నాను, కానీ కొంతమంది నాయకులు నేను సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉంటే లోపాయకారి ఒప్పందాలతో సాగుతున్న రాజకీయంగా తెర మీద తీసుకొస్తున్నానంటూ మాట్లాడారు. దీనిపైన మాజీ మంత్రి జోగురామన్ మనతో పాటుగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. ఆ ఇద్దరి ఆ కార్యక్రమాన్ని ఎట్లా చూస్తారు? గతంలో మీరు 10 ఏళ్ళు పాలనలో ఉన్న సందర్భంలో ప్రతిపక్ష నాయకులను కనీసం స్టేజ్ మీద కూడా ఆహ్వానించిన పరిస్థితి ఉంది. పాపాత్ముల పాలన కొనసాగిందని చెప్తున్నారు ఇద్దరు. ఎట్లా చూడొచ్చు? అంటే పచ్చకామరలోనికి అంత పచ్చని కనబడుతున్నట్టు ఒక్కటే మాటలు చెప్పాలంటే మాది రాక్షసుల పాలన, పాపాత్ముల పాలన, సన్యాసుల పాలన అని చెప్తాం. నేను ఒకటే ఇలా ఏమైపోయింది ఇక్కడ ఆదిలాబాదు ప్రజలందరూ ఇలా అక్కడ పోయినోళ్ళు ఒక 5,000 మంది పోయిండొచ్చు మీటింగ్లో, కానీ మీడియా ద్వారా తిలకించిన తర్వాత అసలు రేవంత్ రెడ్డిది పాయల్ శంకర్ది అక్రమ సంబంధం బయటపడ్డట్టు ప్రతి ఒక్కరిలో చర్చ జరుగుతుంది. ఆహా మనం అనుకున్నాంరా, కానీ ఇది అనుమానపడ్డాం, కానీ ఈ రోజుతో మాత్రం వీళ్ళకు అక్రమ సంబంధం మాత్రం ఉన్నది. 100% వీళ్ళిద్దరూ తోడు దొంగల్లో వ్యవహరిస్తున్న ఒక భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు అండి. కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మాకు సాయం చేస్తున్నారని చెప్పేటటువంటి పరిస్థితి దౌర్భాగ్యం వచ్చిందంటే ఏమనాలి? ఎలా ఆడ ఎంత ఒక బ్రోకరిజం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి జోక్తా ఉన్నాడు. అంటే ఏ ఎమ్మెల్యే అయినా ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే డయస్ల మీద పోయినాం, డయస్ల మీద మేము కూడా కూర్చున్నాం. ప్రతిపక్షాల మేము గతంలో బీఆర్ఎస్ పార్టీ, నేను టీడీపీకి రాజీనామా చేసి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, తర్వాత టీఆర్ఎస్లో గెలిచిన ప్రతిపక్షంలో ఉన్నాం. మేము పోయినాం. రాజశేఖర రెడ్డి స్వయంగా అతిగా అయితే జోర్డన్ ఘాట్ కింద ప్రోగ్రాం పెట్టి తాగునీటి పథకాన్ని ప్రారంభించడానికి వస్తే మేము వెళ్ళలేదా? రాజశేఖర రెడ్డి కార్యక్రమంలో నేను, రాతోడు రమేష్ గారు అందరం వెళ్ళినాం. కానీ ఏమడుగుతాం? ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం, సీఎం అప్పుడు ఎవరున్నా మా నియోజకవర్గం గురించి, సమస్యల గురించి మేము ఇంకా డిమాండ్ చేస్తాం. కానీ నువ్వు చాలా బాగా చేసినావు, నాకు చాలా సంబంధం ఉన్నది కాబట్టి నాకు ఇలా రేవంత్ రెడ్డి ఒక సీఎం గారు ఎంత అభివృద్ధి కొరకు నాకు సహకరిస్తున్నాడు అనేంత జోకుడు మాత్రం ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యేడు. ఒక పక్కనేమో బీజేపీ నాయకులు రాష్ట్రంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు కాలుస్తూ ఉన్నారు. రాష్ట్రంలో దిష్టిబొమ్మలు కాల్చినటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా ఇలా ఏం బాధపడతారు? మా ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని జోకుతా ఉన్నాడంటే మేము పిచ్చోళ్ళమా, మరి పాయల్ శంకర్ పిచ్చోడా, ఏంది అసలు కథ ఏంది అనేటటువంటి పరిస్థితి. కాబట్టి రాక్షసులు ఇలా పాపాత్ములు, పచ్చి పాపాత్ములే ఇలా కాంగ్రెస్ పార్టీ. మేమేమడుగుతున్నాం? కాంగ్రెస్ పార్టీ పాపాత్ముల పాలన కాబట్టే ఇలా సభకు వచ్చినటువంటి వాళ్ళు 1000 రూపాయలు లేడీస్కి, 1000 రూపాయలు, 500 రూపాయలు జెంట్స్కి ఇచ్చి ఇలా తీసుకొచ్చినటువంటి దాఖలాలు. నిజంగానే ప్రజాపాలన చేసి 2 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టే మీరు ఇలా ప్రజల్ని ఆశలు చూపెట్టించి ఇలా ప్రజలు ఇలా కష్టాల్లో ఉన్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారు, రైతు కూలీలు కష్టాల్లో ఉన్నారు. మీది పాపాత్మల పాలన తప్ప మాది పాపాత్మల పాలన కాదు. కేసీఆర్ పాలనని రామరాజ్యం అన్నారు. మరో రామరాజ్యం వచ్చింది తెలంగాణలో 10 సంవత్సరాలు చెప్పి ఎందరో మంది పాపం అవ్వలు, అతిపెద్ద వృద్ధాప్య పెన్షన్ తీసుకుని అవ్వలు అన్నారు, అక్కలు అన్నారు, వితంతులు అక్కలు అన్నారు. ఇది నిజంగా రామరాజ్యం. ఆనాటి రామరాజ్యం మేము చూడలే, కానీ
కేసీఆర్ వచ్చినాక 200 రూపాయల పెన్షన్ని 2000 చేసిండు. ఇలా వికలాంగులకు 4000 పెన్షన్ చేసిండు. ఇలా అనేక సంక్షేమం, అనేక అభివృద్ధి, ఇలా రైతులకు రైతు బంధు, రైతు బీమా, రైతు కూలీలకు ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీస్తే ఇలా ఏదో అప్పు అది ఇంకా వాళ్ళు ఎవరు మాట్లాడతాడు? పచ్చబద్ధం పాయల్ శంకర్. ఒక బీజేపీ ఎమ్మెల్యే నువ్వు అసెంబ్లీలో సిగ్గుండాలా? రేపు నేను రుజువు చేస్తా, రాజీనామా చేస్తావా పాయల్ శంకర్ గారు? నీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందింది, సరైన పద్ధతిలో అది వృద్ధి రేటు కావచ్చు, జిఎస్డిపి కావచ్చు, ఇలా సగటు మనిషి యొక్క సగటున అభివృద్ధి కావచ్చు అని చెప్పి డీటెయిల్స్గా నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి మాటలు రేపు వీడియో ద్వారా వినిపిస్తాం. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు, అందుకోసమే కేంద్రంలో పతారా ఉన్న ఎంపీ నగేష్ను, ఎమ్మెల్యే పాయల్ శంకర్ సహకారంతో ఆదిలాబాద్ను అభివృద్ధి చేస్తామంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉండదంటారా? నేను సహకారం ఉండదని అంటలేను. ఇదే ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని చెప్పినాం. ఇప్పటి వరకైనా తీసుకోలే ముఖ్యమంత్రి గారు. కనీసం ఇప్పటికైనా మీరు దత్తత తీసుకుంటా, నేను ఆ రోజు చెప్పినా కానీ ఇప్పటిదాకా నేను ప్రత్యేకంగా దత్తత తీసుకొని ఇప్పటిదాకా స్పెషల్గా ఫండ్స్ ఇవ్వలే. కానీ మీరు దయచేసి ఇదే ఆదిలాబాద్ వేదిక మీద అదే జోగురామన్ ఎమ్మెల్యే అయితే ప్రతిపక్ష పార్టీగా నేను అడిగేవాడిని, నువ్వు ఎందుకు దత్తత తీసుకుంటా అని చెప్పినావు, ఎందుకు ఇవ్వలే? వీళ్ళు ఏం చేసినావు? యూనివర్సిటీ జోగ్. ఒక ముఖ్యమంత్రి ఒక వేదిక మీద నేనైతే ఇందరవెల్లి నేను ఇందరవెల్లిలో మేము కూడా యూనివర్సిటీని స్వాగతిస్తున్నాం. కానీ ఒక ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఇవ్వాలి తప్ప అక్కడ మా మంత్రాల దివాకర్ రావు ఏమంటాడో, ఇక్కడ మా వేడుమ పొజ్జు ఏమనుకుంటాడో, ఇక్కడ మా శంకర్ ఏమనుకుంటాడో అంటే పిచ్చోళ్ళు ఆదిలాబాద్ ప్రజలు. నువ్వు ఒక ఆర్డర్ ఇచ్చి ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఇలా ముఖ్యమంత్రి ఇలా వచ్చి ఇక్కడ నువ్వు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులకు పంచాయతీ పెట్టిపోతానికి వచ్చినావు తప్ప నిజంగానే చిత్తశుద్ధి ఉండి యూనివర్సిటీ నువ్వు సంవత్సరం ఎన్నికలప్పుడు చెప్పినావు, ఎందుకు యూనివర్సిటీ గురించి ఇప్పటిదాకా ఇవ్వలే, ఎందుకు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకోలే, ఎందుకు అడగాలి కదా? ఒక అపోజిషన్ నాయకుడిగా నీళ్ళ ప్రజలు నిన్ను గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యే అడిగాడు, ఎంపీ అడిగాడు. రేవంత్ రెడ్డిని పొగడడం గతంలో కూడా నా ప్రచారంకి వచ్చినప్పుడే ఎన్నడైనా పాయల్ శంకర్ ఒకసారి ఎమ్మెల్యే కావాలని చెప్పి పాత జాతకాలు మతి చేస్తుంటే నువ్వు ఎమ్మెల్యేగా ప్రతిపక్షాలు కలవద్దు, ముఖ్యమంత్రితో పనులు తీసుకోవద్దని మేము అంటలేము. కానీ జనరల్గా అర్థమవుతుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు అన్న మాటలతో జ్ఞాపకం చేయాలి కదా. ఆదిలాబాద్ జిల్లాను ఎందుకు దత్తత తీసుకోలే, ఎందుకు యూనివర్సిటీ ఇవ్వలే, ఎందుకు ఇలా పెనుగంగా ప్రాజెక్టు ఇదే పాయల్ శంకర్ గారు 95% చెనాకా కోట పనులు అయిపోయినాయి అంటే మరి ఎవడు చేసినట్టు? అది 90% పనులు ఎవడు చేసినట్టు? అక్కడ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో లేదు, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో లేదు. పోయినసారి మేమే కదా ఉన్నది. అంటే మరి 90% మేం చేసినామని నువ్వే చెప్తున్నావు. గత ప్రభుత్వం పాపాత్మల పాలన అప్పు చేసిన అంటున్నావు. ఇలా అప్పు గురించి కాగ్ నివేదిక వచ్చింది. కాగ్ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ. వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఏ రాష్ట్రంలో జనాభా ఎంత, వాళ్ళ సగటు అభివృద్ధి ఎంత. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పి లెక్కలతో సాయించినాం. మేమేదైతే 2,80,000 ఆనాడు పాత ప్రభుత్వం లెక్కలు తీసేస్తే 2,80,000 మా ప్రభుత్వం అప్పులు చేసి 2023 డిసెంబరు 3 తారీఖు నాడు మీకు అప్పచెప్తే ఇవాళ మీరు ఏం చేసిండ్రు? ఇవాళ దగ్గర 2.5 లక్షల కోట్లు మీరు ఎలా తీసుకొచ్చిండ్రు? మీరు అప్పులు తెచ్చిండ్రు. ఎన్ని రోజులు? 2 సంవత్సరాలల్లా మీరు ఇలా 2,50,000 కోట్లు మీరు అప్పు తీసుకురావచ్చు. దాని గురించి ఎందుకు ఇలా కేంద్రం కలాల? ఒక ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అపోజిషన్ అయినా ఎంపీ అపోజిషన్ అయినా అభివృద్ధి కొరకు, జిల్లా అభివృద్ధి కొరకు మేము పక్కా సహకరిస్తాం, మా కేంద్రం నుంచి మేము సహకారం అందిస్తాం, మా ప్రధానమంత్రి గారితో చెప్పిస్తాం. కానీ మీ స్థాయిలో మీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం ఉన్నటువంటి ఎందుకు ఇవి జరుగుతలేవు? దానికి ఎవడు యూనివర్సిటీకి ఎవడు ఇవ్వాలా? ఇలా ఆదిలాబాద్ దత్తత తీసుకొని అభివృద్ధి చేయడానికి ఎవడద్దన్నాడు? ఎడ్యుకేషన్
అండ్ ఇరిగేషన్ అండ్ కమ్యూనికేషన్ అన్నాడు. నేను ఇలా ఎడ్యుకేషను, ఇరిగేషను, కమ్యూనికేషన్ ఏం చేసినావు ఇప్పటిదాకా అడగచ్చు కదా ఎమ్మెల్యే, ఎంపీ. మేము అనేది ఏంటంటే ఒక డయాస్ మీద అవకాశం దొరికింది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలా, ప్రజలకు లాభాలు. నువ్వు ఎందుకు సీసీఐ నువ్వేం అడుగుతున్నావు? ఇలా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి జొన్నలు ఉంటారా లేరంటే నేను ఆలోచన చేసి చెప్తానంటే ఏం మాట్లాడవు? ఇలా పత్తి సీసీఐ ప్రభుత్వ రంగ సంస్థ, మరి మీది, మీరు మేము కలిసి ఢిల్లీకి పోదాం అని రేవంత్ రెడ్డి మాట్లాడు. అందుకొరకే మేమేమంటున్నామంటే మేమేమైతే అప్పులు చేసినామో మా వివరాలు ఇచ్చినాం. ఇలా దగ్గర రాష్ట్రంలో బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది. 1,00,000 కోట్లు కనీసము 1,00,000 కోట్లు అయితే ఉచిత విద్యుత్ కావచ్చు, 72,000 కోట్లు రైతు బంధు కావచ్చు, 45,000 కోట్లు ఆసరా పెన్షన్లు కావచ్చు, 7,000 కోట్లు కళ్యాణ లక్ష్మి కావచ్చు. ఇట్లా మేము ప్రజా సంక్షేమం చేసినాం, రోడ్ల కొరకు అభివృద్ధి చేసినాం. ఇలా 2,80,000 కోట్లు 3 లక్షలు అప్పు చేస్తే నువ్వు 2 సంవత్సరాల్లోనే 2.5 లక్షల కోట్లు చేస్తే దాని గురించి మాట్లాడు. కేంద్రమే సన్యాసులు పాపాత్ములు 8 లక్షల అప్పు చేసిందని చెప్పి 8 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి ఒక భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడే ముఖ్యమంత్రి సభలో మాట్లాడుతున్నంటే ఇక ఇంతకంటే సిగ్గుమాలిన ఎమ్మెల్యే, ఇంతకంటే దిగజారిన ఎమ్మెల్యే ఇలా ముఖ్యమంత్రిని జోకి ఇలా ఏమైంది? ఆఖరికి సీసీఐని ప్రభుత్వ పరంగానే ఎందుకు నడిపిస్తామని చెప్పలేకపోతున్నాడు. రేవంత్ రెడ్డి గారు కూడా అనొచ్చు కదా. ఇలా కేంద్రంలో మరి నగేష్ గారు ఎంపీ ఉన్నావు, ఇలా ఎమ్మెల్యే ఉన్నాడు భారతీయ జనతా పార్టీ, ఇలా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంది సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మేము వెళ్దాం మీ ప్రధానమంత్రి దగ్గర. మీరు కూడా అన్నాడు కదా ఢిల్లీలో చాలా పాయల్ శంకర్ గారికి అక్కడ బాగా విలువ ఉంది, పాయల్ శంకర్ గారు ఢిల్లీ నుంచి ఫండ్స్ తెప్పిస్తాడు, ఫండ్స్ తీసుకొస్తాడని చెప్తున్నావు కదా. మరి సీసీఐ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి రేవంత్ రెడ్డి ప్రైవేట్ పరం చేస్తూ అంటాడు. ఎట్లా చేస్తావు అంటే ఆల్రెడీ ఇది అక్రమ సంబంధం. నేను మొదటి నుంచి చెప్పిన సీసీఐని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేట్ పరం చేయడానికి జైపాల్ రెడ్డి గారి కొడుకులు వాళ్ళందరూ తీసుకొచ్చి చూపెట్టి శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు, పాయల్ శంకర్ గారు ఆదిలాబాద్ సీసీఐని ప్రైవేట్కి అప్పచెప్పేస్తామని ఇలా ఓపెన్గా చెప్పకనే ముఖ్యమంత్రి గారు ఓపెన్ చెప్పేసిండు. ప్రైవేట్కి పరంగా చేద్దాం, దాంట్లో అనేక మంది యువకులకు ఎట్లా చేస్తావు? ఇలా మేము ఒకటే డిమాండ్ చేసినాం, ప్రైవేట్ పరం చేస్తావా? నువ్వు సీసీఐ తీసుకున్న భూముల్ని ఆ రైతులకు వాపస్ ఇవ్వమని చెప్తున్నాం. వాళ్ళ భూముల్ని ఇలా తక్కువ ధరకు కొన్నది, ఇలా పాపం రేట్లు పెరిగిపోయినాయి, వాళ్ళ భూములు పోయినాయి, వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు ఇలా ప్రైవేట్ పరం చేస్తామని రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్. దీంట్లో పాయల్ శంకర్ గారిది, నగేష్ గారిది, వీళ్ళది పక్కా ప్లాన్. సీసీఐని ప్రైవేట్కి అప్పచెప్పటానికే ఈ మీటింగ్ పెట్టుకొని ఏదో ఒక ముఖ్యమంత్రిని సభ పెట్టించి పోగటానికి కొరకే, జోకటానికి కొరకే ఈ సభ అయిందని చెప్పి ఇలా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఏమి సాధించిండు పాయల్ శంకరు, ఏమి సాధించిండు గూడెం నగేషు? ఎయిర్పోర్ట్ ఎన్నిసార్లు పోలే? ఎయిర్పోర్ట్ ఇదే గూడెం నగేష్ సాక్షిగా ఎయిర్పోర్టు కావాలని చెప్పి మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నిసార్లు మేము రిప్రజెంటేషన్ ఇవ్వలే. ఆయన స్వయంగా ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా ఉండి మేమే కదా దరఖాస్తు ఇచ్చింది. గింత పశ్చాత్తాపాలు ఆనాడు ప్రభుత్వం పట్టించుకోలే. ఆనాడు ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు పాపం మాట ఇచ్చినని చెప్పి ఎయిర్పోర్ట్ అంటున్నాను. ఎయిర్పోర్ట్ ఎప్పుడైతుంది? ఎయిర్పోర్ట్ చేయడానికి కూడా ఎవడద్దన్నాడు? ఆ రోజు కూడా ఇదే నగేష్ గారు ఎంపీ కదా, ఆ రోజు మేము పోయినాం కదా. నేను మంత్రిగా, ఆయన ఎంపీగా, ఇంద్రకరణ్ రెడ్డి కూడా మాతో రావడం. ఇలా ఆ పార్టీలో లేరా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఇంద్రకరణ్ రెడ్డి, ఈయన భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. అంటే ఇవాళ ఏమైపోయిందంటే చెప్పకుండానే సీసీఐని ప్రైవేట్ చేస్తామని చెప్పిండు. రేపటి నుంచి సీసీఐ విషయంలో పక్కా భూములు కోల్పోయినటువంటి వారి కుటుంబాలతో మాట్లాడి పెద్ద ఎత్తున ఖచ్చితంగా కేంద్రంలో పాయల్ శంకర్ గారు ఎన్నికలప్పుడు చెప్పిండు, గూడెం నగేష్ చెప్పిండు, ఆనాడు ఉన్నటువంటి సోయం బాబురావు ఎంపీగా చెప్పి దీక్ష చేస్తే కూడా దీక్ష విరమింపజేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రం ఉంది, మేము సీసీఐ ప్రభుత్వ పరంగానే నడిపిస్తామని చెప్పిండు. మొన్న మాకు కూడా కేంద్ర మంత్రి, ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి గారు కూడా మాకు మాట ఇచ్చి ఆదిలాబాద్లో పక్కా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సుముఖంగా ఉన్నాడని చెప్పి కేంద్ర మంత్రి మాకు చెప్తే అఖిలపక్షం పోయినాం కదా ఢిల్లీకి.
స్వయంగా ఆయన చెప్తా ఉన్నాడు, మేము మళ్ళీ ఒకసారి ఢిల్లీకి వెళ్తాం. మరి మీ ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి గారేమో ప్రైవేట్కి అప్పచెప్తామంటా ఉన్నారు, సీసీని అమ్మేస్తామంటున్నారు, మీరేమో నడిపిస్తామంటున్నారు. అసలు దీంట్లో అంతర్యం ఏమిటి అంటే ముఖ్యమంత్రి పాయల్ శంకర్ దోస్తారనే సిమెంట్ పరిశ్రమని అమ్ముకోవటానికి కొరకే అక్రమ సంబంధమైంది. ఈ సమావేశం కూడా వాళ్ళిద్దరి కొరకే అయింది. ప్రజల సమక్షంలోనే సీసీ అని చెప్పేస్తామని చెప్పి ఒప్పందం చేసుకొని ఈ మీటింగ్ పెట్టించినది దానికంటుంది తప్ప మీరు ముఖ్యమంత్రి గారితో కలవద్దని మేము ఎందుకంటాం. మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోయినామని చెప్పినాం, గతంలో అనేక సార్లు పోయినాం, మాట్లాడినాం. రాజశేఖర రెడ్డి గారు జిల్లా గురించి రివ్యూ పెడితే అస్ఫాబాద్లో అయిన తర్వాత జోడెన్ ఘాట్ అయినాక అస్ఫాబాద్లో ఆల్రెడీ మేము పాల్గొన్నాం. దాని కొరకు కాదు, అందుకొరకే ఇయ్యరటి మీటింగ్ మాత్రం అట్టర్లీ ఫ్లాప్. లాస్ట్కు అర్థమైంది ఏంటంటే పాయల్ శంకర్ గారు పొలం బాట రోడ్లు అడిగితే మీ ఢిల్లీకి వెళ్ళే పైసలు తెచ్చుకోమని చెప్పిండు. అర్థమైంది కదా. మరి నువ్వు పొలం బాట కార్యక్రమానికి ప్రధానమంత్రి దగ్గర నిధులు తెచ్చుకున్న వ్యక్తివి, మరి ఇలా నువ్వు ప్రధానమంత్రి దగ్గర ఉన్నటువంటి కార్యక్రమాలు నేను చేపిస్తా, రాష్ట్రం ఉన్నటువంటి మీరు చేయించాలని చెప్పి మాట్లాడలే కదా. అక్కడ ఏమి ఒక నకలు చిట్టీలు ఇస్తామని చెప్పిండు. మావాడు పక్కకుండి నాకు నకలు చిట్టీలు ఇస్తున్నాడు అని ఒక ముఖ్యమంత్రి, ఒక లోకల్ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే నకలు చిట్టీలు ఇస్తూ ఉన్నాడు. ఆయన కొద్ది చెప్తా ఉన్నాడు, ఢిల్లీకి పోయి తెచ్చుకో, నువ్వు ఢిల్లీకి వెళ్ళే తెచ్చుకో, మీ నరేంద్ర మోడీ గారికి వెళ్ళి డబ్బులు తెచ్చుకో పొలం బాట అని చెప్పగానే చెప్పేసి కేవలం వీళ్ళంతా డ్రామా. రేవంత్ రెడ్డి, పాయల్ శంకరు, గూడెం నగేష్, శ్రీధర్ బాబు గారు కలిసి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రైవేట్కు దారాదత్తం చేయడానికి కొరకే ఈ సమావేశం పెట్టిండ్రు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కొరకే తప్ప వచ్చిందేంది చెప్పండి. యూనివర్సిటీ గురించి మాట చెప్పబోతుంది, ఆదిలాబాద్ దత్తత గురించి మాట్లాడకపోతుంది, ఇందరవెల్లికి ఇస్తా అని చెప్పినా వెల్కమ్ చెప్తున్నా. మరి ఇందరవెల్లి నువ్వు పెడతాను ఎందుకు చెప్పలేకపోయినావు అంటే రేపు చెప్తావు మీ ఉమ్మడి జిల్లాలో నాయకుల యొక్క ఇది సామరస్యం కుదరలే, వాళ్ళు ఒపీనియన్కి రాలేదు కాబట్టి నేను చేయలేదని చెప్పి రేపు చేతులెత్తే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, గూడెం నగేష్ మీ సంగతి ఆదిలాబాద్ ప్రజలు పక్క భర్తం కడతారు. ఇలా మీ డ్రామా గూడు పుటాని అక్రమ సంబంధం బయటపడ్డది. ఇది ఓవరాల్గా ప్రజాపాలనకు సంబంధించిన బహిరంగ సభల్లో ఇద్దరు వేదికను పంచుకోవడంపై మాజీ మంత్రి జోగురామన్న కామెంట్స్. ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారు. రెండు పార్టీలకు సంబంధించిన నాయకులుగా కాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యే సీఎంను డిమాండ్లు చేయకుండా విజ్ఞప్తి చేసిన పరిస్థితినే ఆదిలాబాద్ ప్రజానికం అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్ టీవీ 9 ఆదిలాబాద్.